నాంపల్లి కోర్టులో దగ్గుబాటి కుటుంబంపై నేడు కీలక విచారణ జరగనుంది. డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో కోర్టు చివరి అవకాశంగా హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2024 జనవరిలో నమోదైన ఈ కేసులో విచారణకు హాజరు కాకుండా కాలయాపన చేస్తున్నారంటూ కోర్టు ఇప్పటికే పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది. పలుకుబడితో విచారణ నుంచి తప్పించుకోవడం కుదరదని స్పష్టం చేసింది. ఇవాళ తప్పనిసరిగా కోర్టులో హాజరు కావాలని ఆదేశించిన న్యాయస్థానం గైర్హాజరైతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? పద్మ, ఏదైతే దగ్గుబాటి ఫ్యామిలీ దాదాపుగా డక్కన్ కిచెన్ కూల్చివేతకు సంబంధించి 2024 జనవరిలోనే కేసు నమోదయ్యింది. దాదాపుగా 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతున్నా కానీ ఇప్పటి వరకు కోర్టుకి ఒక్కరోజు కూడా హాజరవ్వలేదు. దీనికి సంబంధించి కూడా ఏదైతే దగ్గుబాటి ఫ్యామిలీ తరఫున అడ్వకేటే హాజరవుతున్నారు. సో కోర్టు ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా ఈ రోజు చివరి అవకాశం, ఖచ్చితంగా కోర్టులో హాజరు కావాల్సిందే అని ఆదేశాలు జారీ అయ్యాయి. ఒకవేళ హాజరు అవ్వకపోతే మాత్రం నాన్ బెయిల్ వారంటీ జారీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలిసింది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే ఈ డక్కన్ కిచెన్ కు సంబంధించి నందకుమార్ ఉన్నారు, నందకుమార్ కి సంబంధించి మెయిన్ గా ఫోన్ ట్యాపింగ్ మరియు ఎమ్మెల్యేల కొనుగోలు, డక్కన్ కిచెన్ కూల్చివేత, లోపాయకారి సంబంధాలు ఉన్నట్లుగా చెప్తున్న నందకుమార్ ఈ విషయంపై ఖచ్చితంగా కోర్టుకు హాజరైతే దీని విషయాలు మొత్తం కూడా ఒకసారి కొలిక్కొచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ రోజు ఖచ్చితంగా హాజరవ్వాలని చెప్పేసి దీనికి సంబంధించి కూడా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దగ్గుబాటి ఫ్యామిలీ ఏదైతే రాణా కావచ్చు, వెంకటేష్, సురేష్ బాబు వీళ్ళంతా కూడా తప్పించుకుని తిరుగుతున్నాయి, న్యాయస్థానాలకు హాజరవ్వట్లేదు, అడ్వకేట్ను పంపిస్తున్నారని చెప్పేసి నందకుమార్ వీళ్ళపై ఆరోపిస్తున్న ఇదైతే చూసాం. మరో పక్క చూసుకుంటున్నట్లయితే దీనికి సంబంధించి అయితే గోపనపల్లిలో కూడా రంగనాథ సొసైటీలో వందలాది ప్లాట్లు జిహెచ్ఎంసీ ముసుగులో అప్పటికి ప్రభుత్వంలోని పెద్దల సహాయంతో అక్రమంగా ఎన్నో సంవత్సరాల నుండి ఏదైతే పేద ప్రజలు ఉంటారో ఆ పేద ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు, వాళ్ళని ఖాళీ చేయించి ఆక్యుపై ప్రధానమైనటువంటి ఆరోపణ. దీనికి సంబంధించి కూడా కుక్కపల్లి కోర్టులో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనే ఆదేశాలు కూడా కోర్టు జారీ చేసింది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దగ్గుబాటి ఫ్యామిలీ ఈ మధ్య వివాదాల్లో ఇరుకుంది. సో వాళ్ళు ఖచ్చితంగా కోర్టుకు వస్తే క్లారిటీ తెలుస్తుంది, అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా క్లారిటీ తెలుస్తుంది. సో దానిలో భాగంగానే దానికి సంబంధించి ఈ రోజు ఖచ్చితంగా హాజరవ్వాలని కోర్టుకు సంబంధించి నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి చూసాం. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.